నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, కొంతమంది కొన్ని ఇళ్లలో కొన్ని మాటలు ఏంటంటే వాళ్ళు చాలా బాగున్నారు, మా అక్క బాగుంది, లేకుంటే మా అన్నయ్య బాగున్నాడు, నా దాకా వచ్చేసరికి నన్ను సరిగ్గా చదివించలేదు, సరిగ్గా పెంచలేదు, సరైనోడికి ఇచ్చి పెళ్లి చేయలేదు, కాబట్టి నా జీవితం ఇట్లా అయిపోయింది. ఎంతసేపు తల్లిదండ్రులను నిందించటం, తల్లిని ఏదో ఒకటి అనుకోవటం, తండ్రిని అనుకోవటం, లేదా అన్నదమ్ములను అనుకోవటం, లేదు అంటే చదువు చెప్పిన టీచర్నైనా సరే వాళ్ళందరికీ బాగా చెప్పారు, నాకు చెప్పలా, కాబట్టే నా జీవితం ఇలా అయిపోయింది, లేకుంటే మా బాబాయ్ ఎలా చేశాడు, ఇలాంటి మాటలు తరచుగా ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఫ్యామిలీలో మనం వింటూనే ఉంటాం కదండి. డిసాటిస్ఫాక్షన్, దేనికి తృప్తి పొందరనమాట. ఏదో ఒక వెలితిని వెతుక్కొని అదే నా జీవితానికి కారణమైపోయింది అని మాట్లాడుతూ ఉంటారు. చూసారా మీరు ఇలాంటి వాళ్ళని? బోళది మంది కనిపిస్తారు జయ. వాళ్ళు ఎవరు మా కాన్సన్ట్రేట్ చేయలేదు, నా చిన్నప్పుడు నా మీద శ్రద్ధ పెట్టలేదు అలా అనిపిస్తుంది. నేను కూడా అంటాను జయ, ఇప్పుడు చెప్తా, గుర్తొచ్చింది ఒక మాట. చెప్పండి. మా చిన్నప్పుడు మా ఆఖరికైకి నాకు ఒక 4 ఏళ్ళు గ్యాప్ ఉంది. మిగిలిన వాళ్ళు ఎవరికి లేదు, మా ఇద్దరికే గ్యాప్ ఉంది. ఆఖరికైకి మా పెద్దక్కయ్య గారమ్మ ఇద్దరు ఒకే వయసు వాళ్ళు, పెద్దక్కయ్య కూతురు. వీళ్ళిద్దరికి సంగీతం చెప్పించేవారు, సంగీత మాస్టర్ వచ్చేవారు, ఎంత బాగా పాడేవారు. కొన్ని పాటలు ఆయన మా అక్కయ్య వాళ్ళకి చెప్తుంటే నేర్చేసుకునేదాన్ని. ఎందుకో తెలీదు వాళ్ళిద్దరికి, మా అక్కయ్య గారు అమ్మాయి పెద్దగా అసలు పాడేది కదా, అది మాట్లాడుకున్నాడు, చాలా మౌనంగా ఉండేది, నిశ్శబ్దంగా బొమ్మలా ఉండేది అంతే. మా చిన్నక్కయ్య బాగా పాడేది. వాళ్ళిద్దరికీ సంగీతం చెప్పించారు, నాకు చెప్పించలేదు. మీరు అడిగారా? ఏమో అప్పుడు నాకేం తెలుసు, నేను ఏదో ఆడుకుంటూ ఎగురుకుంటూ ఉండేదాన్ని, ఏదో తిరుగుతుండేదాన్ని. మాస్టారు మా అక్కయ్యకి చెప్తుంటే వినేసి పాడేస్తూ ఉండేదాన్ని. కానీ మరి మా అక్కయ్య ఒకలా పాడుతుంటే నేను ఇంకోలా పాడేస్తూ ఉండేదాన్ని. కుట్టిగా నాన్న కుట్టి గోల్ చేస్తుందంటే కేకలేసేవాళ్ళు పోతుండేదాన్ని ఎక్కడికో ఆడుకోవడానికి. అంత కుదరలేదు. కూర్చోబెట్టుంటే నాకు కూడా వచ్చేదేమో మరి. ఇప్పుడు నాకు ఆనాడు రాని సంగీతానికి మా అమ్మనో నాన్ననో మా పెద్దకైనో మా చిన్నకైనో నాకు చెప్పించకుండా దీన్ని చెప్పించారని దాని మీద కోపమో నేనేం చేస్తాను చెయ్య. నా చిన్నతనం వల్ల, నా శ్రద్ధ లేకపోవటం వల్ల, నాకు కుదురు లేకపోవటం వల్ల కూడా బహుశా నాకు సంగీతం అప్పుడు చెప్పించలేదు. ఇప్పుడు అదే అనుకోవాలి కదా జయ. ఇప్పుడు మా నాన్న నా మీద శ్రద్ధ పెట్టలేదు అని మా నాన్న ఇష్టం లేదనుకుంటే తిట్టుకోవాలా నేను? తప్పు కదా. ఇప్పుడు మా అక్కయ్య వాళ్ళ సంగీతం నేర్చుకుని ఉద్ధరించింది లేదు, ఇవాళ నేను నేర్చుకోక నేను ఇదైపోయింది. ఒకవేళ ఉద్ధరించినా అప్పటి పరిస్థితి ఏంటో, ఎందుకు మిమ్మల్ని కూర్చోపెట్టలేదో కదా. కూర్చోలా, నేను కూర్చోలేదు. ప్రధానమైన నా పాయింట్ నేను చెప్తున్నా కదా. ఎప్పుడైనా అప్పుడు మాటలు వచ్చినప్పుడు అనుకుంటుంటాం అనమాట, మాస్టరు ఒకటి తెలుగు పాట చెప్తుంటా, జై హే ఆంధ్రమాత అని, ఎంత బాగుండేదో. అప్పుడప్పుడు పదాలు గుర్తొస్తే ఆయన కంఠం కూడా భలే చెవిలో మెదులుతూ ఉంటుంది. నేను పెద్దగా కూర్చుని పాడేదాన్ని కాదు, వాళ్ళు పాడుతుంటే ఎక్కడెక్కడో ఎగురుకుంటూ పొగడి చెట్టెక్కి అక్కడ కూర్చుని ఇక్కడ కూర్చుని విని వచ్చినవే 4 ముక్కలు, కొన్ని వర్ణాలు అవి కూడా నేను అప్పుడు వినవే కొన్ని వచ్చు నాకు. అంత శ్రద్ధ లేదు, బుద్ధి లేదు. ఒకవేళ వీళ్ళు స్కూల్కి పంపించినా నేను అంత శ్రద్ధగా లేను, కాలేజీకి పంపించినా శ్రద్ధగా, వాళ్ళు శ్రద్ధ పెట్టలేదంటే కుదురుతుంది. పాపం కొంతమంది పిల్లలు అడుగుతారు పాపం. అవును. అప్పుడు తల్లిదండ్రులకి అవకాశం ఉండదో, వాళ్ళకి డబ్బులు లేకో, ఆనాడు అవకాశం కుదరకో, 2-3 పిల్లలకి ఒకేసారి చెప్పించలేకో, ఏవో వ్యవహారాలు అయ్యి ఆ పిల్లలకి చెప్పించలేకపోతారు, చేయలేకపోతారు. పెళ్లి సంబంధాలు పెద్దమ్మాయిలకి మంచి మ్యాచెస్ కుదురుతాయి. చిన్నమ్మాయి దగ్గరకు వచ్చేసరికల్లా వీళ్ళకి పై వాళ్ళకి ఉన్న నాటి ఆస్తిపాస్తులు కానీ అవి ఉండకపోవచ్చు. అవును. వాళ్ళకు వెతుక్కుంటూ వచ్చిన సంబంధం ఇక్కడికి రాకపోవచ్చు. చాలా కుటుంబాల్లో చూస్తాం. పెద్ద పిల్లలకి గ్రాండ్గా పెళ్లిళ్ళై ఆఖరి పిల్లలు బికమొహాలతో మిగిలిపోయిన సినిమా కథలు కూడా చూస్తాం. కాలం ప్రతిసారి ఒకేలా ఉండదు. దీనికి మనం ఎవరిని బాధ్యుల్ని చేయలేము, చెయ్యకూడదు. భారతదేశం కర్మభూమి కాదు కదా. ఇక్కడ మనం చేసిందే మనం అనుభవిస్తాం. ఒకే అమ్మా నాన్నకి పుట్టిన 10 మంది సంతానంలో మొదటి వాళ్ళ రాత ఆఖరి వాళ్ళ రాత ఒకలాగా ఉండదు. మన అమ్మా నాన్ననే, మనకి ఒక రక్తమే పంచుకుని పుడతాం మనం. కేవలం మన మధ్య రక్తపాశమే ఉంటుంది, కానీ మన కర్మ దుర్విపాకం వల్లే మనకి రావాల్సింది పోయింది ఉంటుంది అంతే. ఇప్పుడు మా పెద్దక్కయ్యని మా నాన్నగారు ఎంత బాగానో చూశారు. నాకు వచ్చేసరికి 12 నిండేసరికి మా నాన్న వెళ్ళేపోయారు. ఇప్పుడు నేనేమనాలి? నాలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు 1000 మంది ఉంటారు. 2 పిల్లలు ఉండి నాన్న పెద్దమ్మాయిని ఏదైనా మంచి కాలేజీలో చేర్పించి చేయగలిగి, రెండో అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి ఏం ప్రాబ్లం వస్తుందో చేయలేకపోతారు. అప్పుడు ఎవరినంటాం? పెద్దమ్మాయిలకి బాగా చేయలేక పెద్దమ్మాయిలు తొందరగా పెళ్లిళ్ళు చేసేసి రెండో పిల్లల్ని ఎంబీబీఎస్లు ఎంబీఏలు ఫారిన్ పంపించి చదివించడాలు, పెద్దమ్మాయికి 20 ఏళ్లకే పెళ్ళి, రెండో పిల్లకి 30 ఏళ్ళు వచ్చినా దాని ఓన్ సెలక్షనే అవుతుంది కొన్ని చోట్ల. కాలం వల్ల ఇలాంటివి జరుగుతాయి.
దీనికి వ్యక్తులు, నాన్నలు కానీ, మామయ్యలు కానీ, బాబాయిలు కానీ, సంసారంలో మిగిలిన వాళ్ళు కానీ, టీచర్లు కానీ కొద్దిగానే బాధ్యులవుతారు. పూర్తి స్థాయి బాధ్యత వాళ్ళది ఉండదు. దాంట్లో ఎక్కువ బాధ్యత ఒకటి కాలానిది, రెండోది మన కర్మానుభవానిది. ఈ రెండింటిని మనం మార్చలేం. అది అయిపోయిన దాన్ని తలుచుకుని 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 అని అని వాళ్ళు అలా చేయలా, వీళ్ళు ఇలా చేయలా, వాళ్ళ మొహాలు మండ, వీళ్ళు దుంపలు దగ్గర అని ఎంతసేపు తిట్టుకుంటుంటే కట్టెకున్న నిప్పు కట్టెని కాల్చినట్టుగా మనని కాల్చేస్తూ ఉంటుంది. నువ్వు అది జరిగిపోయింది నిన్నటిది అని మనం మార్చగలమా? లేదు. రేపటి దానికి నీ సంగతి తెలియదు, ఏమవుతుందో రేపటి దానికి నందో రాజా భవిష్యత్తు చెప్పలేకపోతాం. ఈ రోజున నాశనం చేసుకుంటున్నాం. మనం ఇది పాడు చేసేసుకుంటాం కదా. ఈరోజు నువ్వు సరిగ్గా జీవించగలిగిన ఆలోచన చేయాలి. ఇవాళ నువ్వు చిన్నతనంలో నేర్చుకోలేనివి, చిన్నతనంలో నీకు అవకాశం లేనివి, మార్చలేనివి ఎలాగో మార్చలేము. చిన్నప్పుడే చేసేసిన పెళ్ళిళ్ళు, లేకపోతే ఫెయిల్ అయిపోయిన పెళ్ళి, వాటిని ఏం చేయలేకపోతాం కదా. కానీ మనకేమైనా అంబిషన్స్, ఆశలు, కోరికలు, ఏదైనా భగవద్ దర్శనాలు, ఏదైనా చదువుకోవటం, ఇలాంటివి ఉంటే అవి మనం ఇప్పుడు చేసుకోవచ్చు. మీ అవకాశం వంతు ఉంటే ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నం చేయండి. ప్రధానమైనది ఏంటంటే ఇక్కడ ఈరోజు ఇదే ఇంపార్టెంట్. నిన్నటిది నువ్వు తవ్వి పోసుకుని తలకెత్తుకున్నా మారేది లేదు. నువ్వు ఎంతసేపు తవ్వటం వల్ల తిలాపాపం తలా పిడికడని ఎవరైనా నిజంగానే నీ పట్ల ఎగ్గే తలపెట్టి నిన్ను పాడు చేయాలనే భావించి నీకు సహాయం చేయకుండా నిన్ను వదిలేసి నిన్ను నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తే వాళ్ళ పాపం ఎంత ఉంటుంది? నువ్వు గింజంత. నువ్వు గుప్పెళ్ళు పంచుకుని అందరికీ పంచిపెడతావు. వాళ్ళు నిజంగా నీ పట్ల తప్పే చేస్తే వాళ్ళకి పడాల్సిన శిక్షని నువ్వు చెప్పి చెప్పి పల్చం చేసేస్తావు. అంతే జరుగుతుంది. అంతకంటే ఏమవదు. నీకు ఉండాల్సింది ఏమిటి? రేపటి మీద ఆశ. ఈ రోజులో బతకటం కావాలి మనకి. బీ పాజిటివ్ అని కొన్ని వీడియోలు చేశాను కదా, దాంట్లో కూడా నేను ఈ విషయం చెప్పాను. రేపు ఏం లేదు, నీకు తెలియదు అసలు. నిన్నటిది నువ్వు మార్చలేవు. ఎందుకు నిన్నట్లో బతుకుతూ రేపటిని చెడగొట్టుకుంటావు? ఈ రోజు అసలు పోయింది. ఈ రోజు అసలు లేదు. ఇంకా అంతసేపు తలుచుకోవటము, తిట్టుకోవటము, చెప్పటము. ఎవరికైనా చాలామంది సమస్యలు మాట్లాడాలంటారు జయ, అడుగుతారు పాపం నన్ను. చాలామందికి అవకాశం ఇస్తాం. మరి కౌన్సిలింగ్ సెషన్స్లా కాకపోయినా అమ్మ ఇక్కడ పెట్టండి, ఇన్స్టాలో మీ సమస్య ఇక్కడ పెట్టండి, చాట్ చేయండి, నేను చెప్తానని చెప్పేస్తా. మెసెంజర్లో చెప్తాను, ఫేస్బుక్లో అడిగిన వాళ్ళు, వాట్సాప్లో అడిగిన వాళ్ళు, ఈ నలుగురికి నేను సమాధానం చెప్తూనే ఉంటాను. చిన్న ప్రశ్న అయితే నన్ను ఇక్కడ అడగండి, నేను చెప్తాను అని. వీళ్ళకి చాలామందికి అంటే సభాముఖంగా ఇంత అందరికీ ఎందుకు చెప్తున్నానంటే మన విషయానికి సొల్యూషన్ వద్దు, మన సొద చెప్పాలి. అంతే. కష్టం చెప్పుకోవాలి తప్ప దానికి సొల్యూషన్, ఎందుకంటే దానికి సొల్యూషన్ లేదనే విషయం వాళ్ళకే తెలుసు. వదిలేయటమే సొల్యూషన్. వదిలేయలేకపోతారు ఆ కష్టం. ఇప్పుడు తమకి నేను బాగా వాళ్ళకి నచ్చాను, సొంత అక్కయ్య మీరు చెప్పేసుకోవాలి. కాదు రమ్మ గారు, మీరు వదిలేయండి అని చెప్పినా వినిపించుకోరు, మీదే కరెక్ట్ అని చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తారంటారా? అది ఆ ఆలోచన ఉంటుందా? చాలా మందికి అలాగే ఉంటుంది. వాళ్ళతో పాటు వాళ్ళకి ఎవరి వల్ల ఇబ్బంది జరిగిందో వాళ్ళని నేను కూడా తిట్టాలి. అదేలేండి. దీన్ని ఇక్కడ వదిలిపెట్టండి అంటే ఎంతో కష్టం చేయ, ఇది చాలా కష్టం. నిన్నటి దాన్ని మర్చిపోవటం, నిన్నటిని జ్ఞాపకం చేసుకోకుండా ఉండటం, బాధించే జ్ఞాపకాలని వదిలిపెట్టడం ఎంత కష్టమో జయ. ఎంత కష్టం. మనకు జరిగిన అవమానాన్ని కానీ మర్చిపోగలుగుతామా? లోపల రగిలిపోతూ ఉంటుంది. కానీ వదిలేయాలి. వదిలితేనే నువ్వు బతుకుతావు, నువ్వు హాయిగా ఉంటావు. లేకపోతే అది అనారోగ్యంగానో మానసిక జాడ్యంగానో నీతోటే ఉంటుంది. నన్ను ఇబ్బంది పెట్టిన వాడు నా తప్పేం లేకుండా వాడి కర్మ వాడు అనుభవిస్తాడు అని వదిలే. నేను ఏ పొరపాటు చేశానో, ఎప్పుడు ఏ జన్మలో ఏది చేశానో అందుకు నేను దీన్ని అనుభవించాల్సి వచ్చింది, నా కర్మ, దీనికి అనుగుణంగా నాకు ఇది జరిగింది అని అనుకుంటే తల్లిని అనేసుకుంటారు, తండ్రిని అనేసుకుంటారు, భగవంతుని కూడా అనుకుంటారు. దేవుడిని తిట్టేవాళ్ళు. మా నాన్నగారు చనిపోయారు, నేను అప్పటి నుంచి దేవుడిని నమ్మడం మానేశారని చెప్పారు నాకు ఒక ఆవిడ. అంటే దేవుడిని నమ్మితే నాన్న మనతో పాటు కలకాలం ఎవరి నాన్నలైనా బతికుంటారమ్మా? బుద్ధుడి కథ ఒకటి. ఒక ఆవిడ తన కుమారుడిని తీసుకొచ్చి అడిగింది, నా పిల్లవాడు చనిపోయాడు, భర్త లేడు, పిల్లాడు చచ్చిపోతే నేను ఎట్లా బతకను దేవా, బతికించు నా కోసం అని. బుద్ధ భగవానుడు ఆవిడకి ఏం చెప్పాడంటే, అమ్మ మరణం లేని ఇంట్లో నుంచి ఒక గుప్పెడి బియ్యం తీసుకురా, నీ పిల్లాడిని బతికిస్తానన్న. ఆవిడ పొద్దు నుంచి సాయంత్రం దాకా మొత్తం శ్రావస్తిలో ఉన్న అన్ని ఇళ్ళకి వెళ్ళింది. అవును. మరణం లేని ఇల్లు
లోకంలో ఉండదు. మన పరిస్థితులు అట్లా ఉంటాయి. సడన్గా నాన్న డెత్, చనిపోవటం, అవును. కుటుంబానికి ఏ ఆసరా లేకపోవటం, మనకి ఏదో బోళ్ళని జీవితం మీద ఆశలు పెట్టుకుంటే ఆశలు కూలిపోవటం, మన కర్మానుభవం. భగవంతుడు ఏం చేయలేడు అందులో. నువ్వు భగవంతుడి మీద ద్వేషం పెట్టుకుంటే నీకు ఆ సహాయం కూడా ఉండదు. అతడున్నాడన్న ఆలంబన ధైర్యం కూడా మనకు ఉండదు కదా. ఉండదు కదా. మనం నమ్మవలసింది మన కర్మ దుర్విపాకాన్ని. ఇతరులని నిందించడం మానేయండి. దానివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. మీరు ఇప్పుడు ఈ రోజున మీరు కోల్పోయిన దాంట్లో ఏవైనా కొన్ని గెయిన్ చేయగలరేమో ప్రయత్నం చేసి ఆ దిశగా ప్రయాణించండి హోప్ఫుల్గా. అది చేస్తే ప్రశాంతత వస్తుంది. ఎవరిని వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, వాళ్ళు సరిగ్గా చేయలేదు అనేటప్పుడు నేనేమైనా సరిగ్గా ఉన్నానా అనేది ప్రశ్నించుకోండి. నేనున్నానా సరిగ్గా? నేను చేసేది కరెక్టేనా, లేదా నేను ఇప్పుడైనా నేను సరిగ్గా, వాళ్ళు ఎవరో సరిగ్గా లేదు, నేనైనా సరిగ్గా ఉంటాను. మన వైపుకి ఆలోచనే రాకపోతుంది అమ్మగారు. అలా రాదు జయ. కదండి? లోక సహజమైంది. దాంతో ఉక్రోషంతో మనం ఆలోచించలేకపోతాం. మెయిన్ అది. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సరిగ్గా ఆలోచించండి. మనదైన పాజిటివ్ సమాజాన్ని సొంతం చేసుకోండి. సూపర్. థ్యాంక్ యూ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.